అన్సబ్స్క్రైబ్ చేసేయాలి వీడిని, కొంచెం కొడతాడు ఇక్కడ. అందుకే వీడు పెద్ద దేశద్రోహి. వీడిని మాత్రం ముక్కలుగా ఖండాలుగా నరికేయాల, చీల్చేయాల, చండాలు చేయాలి. హాయ్ హలో నమస్తే దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను, మీ అందరి దయ వల్ల. సో నా యూట్యూబ్ చెల్లెమ్మల దయ వల్ల, అక్కల వల్ల అయితే ఇంకా బాగున్నాను నేను. సో ఈ వీడియో మనకు సంబంధించిన వీడియో కాదు, అయినా కానీ నేను మాట్లాడుతున్నాను. నిన్న మనకు ఒక అక్క మెసేజ్ చేసి, తమ్ముడు బయట జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా ఒకసారి మాట్లాడవచ్చు కదా అంది. సో దాని గురించి తప్పకుండా మాట్లాడాలని ఆలోచన వచ్చి, సరే నేను మాట్లాడతాను అనుకున్నాను. టాపిక్ ఏంటంటే మీ అందరికి తెలిసిందే, చూసారు కదా. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరి వల్ల స్టార్ట్ అయింది, ఇది ఎవరి మీద పడింది వచ్చి. ఇది ఒక సినిమా సంబంధించి దండోరా అని శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆడపిల్లలు, అమ్మ హీరోయిన్స్ మీరు బట్టలు సరిగ్గా వేసుకోండి అమ్మా, సామాన్లు చూపించినంత మాత్రాన ఇదవ్వదు అంటే చూసే వాళ్ళకి కూడా బాగోదు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే మంచిగా ఉండండి అని చెప్పాడు. దానికి అనసూయ గారు రియాక్ట్ అయిపోయి, మేము ఎలాంటి వేసుకుంటే నీకెందుకు అన్నట్టుగా ఆవిడ రియాక్ట్ అయ్యారు. ఆవిడ రియాక్ట్ అయిన వెంటనే కొంతమంది సెలబ్రిటీలు, పెద్ద వాళ్ళు మగవారు మాట్లాడటం జరిగింది, ఆడవారు మాట్లాడటం జరిగింది. కొంతమంది ఏమో అనసూయని సపోర్ట్ చేశారు, కొంతమంది శివాజీ గారిని సపోర్ట్ చేశారు. సో ఈ గొడవ ఇలా జరుగుతూ ఉండగా మధ్యలో దూరాడు నాన్ వేష్. ఈ నాన్ వేషణ ఏంటంటే, మనోడు ఎప్పుడు ఎక్కడ ఏ కొత్త టాపిక్ వస్తుందో అందులో దూరటం మనోడు అలవాటు అనమాట. సో అలాగా ఇక్కడ జరుగుతున్న విషయంలో మనవాడు ఏం చేశాడంటే, ఈ కాంట్రవర్సీలో దూరాడు. అసలు వీడు దూరకుండా పోయేది, అనవసరంగా వీడు దూరాడు అనమాట. వీడు దూరి మనోడు బయట దేశాల్లో జరుగుతున్నాయి అన్ని తిరిగి చూస్తా ఉన్నాడు కాబట్టి, అక్కడ పద్ధతులు, అక్కడ అలవాట్లు ఇలా ఉన్నాయి, ఇండియాలో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పటాన్ని, వివరించటాన్ని మనోడు క్లుప్తంగా వివరించాడు. ఎవడన్నా చెబితే పోద్ది, మనోడు పూర్తిగా వివరించి చెప్పాడు. సో ఇలా చెప్పే క్రమంలో మనోడు నోరు జారాడు. సో మనోడు చేసింది రైట్ అని నేను చెప్పను, ఎందుకంటే ఇక్కడ ఏ మతం వారినైనా గౌరవించటం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరి నమ్మకం వారిది, ఎవరి దేవుడు వారు, ఎవరి దేవతలు వాళ్ళు. ఏ దేవుణ్ణి కించపరచాలి గాని, లేదా ఒక మతాన్ని గాని, ఒక కులాన్ని గాని కించపరుచుతూ మాట్లాడటం అనేది ఎవ్వరికి హక్కు లేదు అందులో. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తికి నొప్పించేలా ఉండకూడదు, అది రాంగ్. ఇప్పుడు అన్వేషణ మాట్లాడింది బై మిస్టేక్లో గబ్బా మాట్లాడుతూ, మనోడు హడావిడి కాబట్టి హడావిడిలో మాట్లాడుతూ అన్న మాట అది. సో అతను కావాలని అయితే అనుండడు. సో నేను అతను కావాలని కావాలనుకున్న మాట్లాడినా తప్పే. సో మాట్లాడకూడదు. సో మనోడు మాట్లాడాడు, తప్పు, రాంగ్. ఎందుకంటే అతను మాట్లాడకూడదు కదా. సో తను వివరించాల్సిన వివరణ అతను వివరించుకుంటే పోయిద్ది. అసలు మరి ఇంత కాంట్రవర్సీ ఎందుకు జరుగుతుంది తను మాట్లాడిన దాని మీద అంటే, దాన్ని ఎందుకు అంత హైప్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ నా అన్వేషణ అనేవాడు ఎక్కడ దొరుకుతాడా అని చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు, చాలా మంది యూట్యూబర్లు, చాలా మంది సెలబ్రిటీలు వెయిట్ చేస్తూ ఉన్నారు వీడి కోసం. ఎందుకంటే ఇతను చేసిన తప్పేంటంటే, ఈ భారతదేశంలో ఉన్న యువతకి ఇతను చేసిన అన్యాయం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ఫాలో చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, అసలు వీడు దేశద్రోహి, వీడిని ఇక్కడికి పిలిపించండి, వీడిని జైల్లో వేయండి, వీడిని అది చేయండి, వీడిని ఇది చేయండి అంటున్నారు. ఎందుకు? మనోడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశారు కదా కొంతమంది సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరినీ తొక్కి బట్టి నారదీశాడనమాట. మరి వీళ్ళకి రావాల్సిన వేతనాలు ఏవైతే ఉన్నాయో మరి ఆగిపోతున్నాయి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ కి భయ్యా సన్నీ యాదవ్, ఇతనికి దేశం అంటే చాలా ప్రేమ ఉందండి ఇతనికి నిజంగా. అంటే ఇతను ఒక్కడే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ చేసిన ప్రతి ఒక్కరికి దేశం మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది. ఎందుకంటే మరి ఇతను చాలా మంది యువతకి ఆదర్శంగా ఉంటాడు. ఎంత మోటివేట్ చేశాడో తెలుసా? ఒక బెట్టింగ్ యాప్ని తీసుకొచ్చి ల్యాప్ షోరూమ్కి వెళ్ళి, ఇదిగో ఇప్పుడు నేను ఇంత అమౌంట్ తెచ్చాను, మరి నాకు ఇంత కావాల్సి వస్తుంది అని చెప్పి అప్పటికప్పుడే బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి ఆడి అందులో ప్రైజ్ మనీ కొట్టి మరి ఆ డబ్బులతో మరి ల్యాప్టాప్ కొన్నాడు. సో మరి చాలా గ్రేట్ కదా. ఇదే కదా దేశభక్తి అంటే. దీనివల్లే కదా మరి యువత బాగా అభివృద్ధి చెందేది. షార్ట్ టైంలో ఎలా డబ్బు సంపాదించాలి, షార్ట్ టైంలో ఎలా ఎదగాలి, ఇవన్నీ దేశానికి సంబంధించినవి కదా. మరి దేశంలోకి ఇలాంటి యాప్స్ తీసుకొచ్చి యువతని మరి బాగుపరిచేది ఇలాంటి మోటివేషనల్
ఈ వీటి వల్లే కదా మరి దేశంలో పౌరులకి ఇది వచ్చేది. మరి ఈడు నాన్వేషన్ గాడేమో పూర్తి స్థాయిలో అలాంటివి లేకుండా చేస్తున్నాడు. ఒరే ఏఐ ఫ్యూచర్ వస్తుందిరా, మరి ఆ ఫ్యూచర్ వచ్చినప్పుడు మీరు చదువుకున్న చదువులకి ఎటువంటి ఉపయోగం ఉండదేమో. చేతి వృత్తులు కూడా నేర్చుకోండి రా బాబు. చేతి వృత్తులు ఉంటే నన్న ఈ 4 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు మీ కడుపుకు పోవటానికి ఉపయోగపడతాయేమో. అది వచ్చిందంటే అందరం సంకనాగిపోతాము అని చెప్పాడు కదా. ఇది పెద్ద దేశద్రోహం, మామూలు దేశద్రోహం అనుకుంటున్నారా? ఏంది చాలా పెద్ద దేశద్రోహం. ఇలాంటి వాడిని అసలు క్షమించకూడదు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాడిని మనం బాగా హైప్ చేయాలి, వాడికి సబ్స్క్రైబర్లు పెరగాలి, వాడికి వ్యూస్ రావాలి. ఇలాంటి వాడికి వస్తే ఏం ఉపయోగం చెప్పండి. అందుకే వీడు పెద్ద దేశద్రోహి. వీడిని మాత్రం ముక్కలుగా ఖండాలుగా నరికేయాలి, చీల్చేయాలి, చండాలు చేయాలి. వీడిని మాత్రం అన్ఫాలో చేసేయాలి, అన్సబ్స్క్రైబ్ చేసేయాలి. వీడిని కొంచెం కొడతా అసలు ఇక్కడ ఏం బ్రతుకుతున్నారా మీరంతా. పాపం దీనివల్ల వీళ్ళు పాపం మనోడు బయాస్ యాదవ్ ఉన్నాడు పాపం. ఏం అంటే ఇతనికి వచ్చిన లాభం ఏం లేదండి పాపం. ఆ బెట్టింగ్ షాప్ వల్ల ఒక జస్ట్ 3 floors బిల్డింగ్ ఒకటి వచ్చింది, ఓ బెంజ్ కార్ వచ్చింది. వాడికి ఒక్కడికే కాదండి, ఉన్నారు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికి కూడా పాపం ఏం రాలేదండి. అందరికీ ఒక మహా అయితే 2-3 కోట్లు అట్లా, లేదంటే వచ్చుంటాయి. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే 70 లక్షలు ఇస్తానన్నారంట ఆ టైంలో. సో మరి చాలామంది 4-5 వేసి చేశారు కదా. మరి అలా చేశారంటే మరి ఇంచుమించుగా 2-3 కోట్లు వచ్చి ఉంటాయి అందరికి కూడా. వీళ్ళు నిజమైన దేశానికి ఉపయోగపడే వాళ్ళు. ఇక్కడ జరుగుతుంది అదే. వాడిని టార్గెట్ చేయటం కోసం వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసి వాడు ఇందులో దూరేసరికి ఈడ పట్టుకున్నారు వాడిని. అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు కలిసి చేసిన నాటకం. ఇక్కడ దీనికి దేశం, ప్రేమ, హిందుత్వం అనే రంగుని పులివి పూర్తి స్థాయిలో జనానికి భజన చేపించారు. అది జరుగుతుంది. సో దీంట్లోకి ఎవ్వరు వెళ్ళకండి, దయచేసి ఎవ్వరు వెళ్ళకండి. ఇలాంటి ఊబిలోకి ఎవడన్నా దేశం మీద ప్రేమని, లేదంటే మతం మీద ప్రేమని ఇలాంటి మాటలు చెప్తే వీళ్ళంతా పేటీఎం నా కొడుకులు. మీరు దయచేసి వాళ్ళకి మెసేజ్లు పెట్టడం కానీ, అన్న నువ్వు గ్రేట్ అన్న, నువ్వు తోపు అన్న, తురువు అని మాత్రం వాళ్ళకి పెట్టమాకండి. ఎందుకంటే ఎవడైనా కానీ ఒక మతాన్ని కించపరుస్తా, ఒక కులాన్ని కించపరుస్తా మాట్లాడుతున్నప్పుడు అలాంటి నా కొడుకుల్ని ఎవరు సపోర్ట్ చేయమాకండి. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏ మతాన్ని కించపరిచే హక్కు లేదు. అందరి మతాన్ని గౌరవించాలి. అలా గౌరవించినప్పుడే మనం నిజమైన భారతీయులు అవుతాం. నువ్వేదో ఆ ఫ్లాగ్ హోస్ట్ రోజు వచ్చేసి సెల్యూట్ కొట్టి భారతీయులంతా నా సహోదరులు అని అనగానే సరిపోదు కదా. నువ్వు బ్రతికున్నంతకాలం ఈ దేశంలో నువ్వు ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి. అప్పుడే నువ్వు నిజమైన భారతీయుడు అవుతావు. సో అది మన ఛానల్ కంటెంట్ కాదు ఇవన్నీ కూడా, కానీ మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాను. దయచేసి నా మాటల ద్వారా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి, ఓకేనా. మనం కళ్యాణ్ వీడియోస్ చేసుకుందాం, ఓకేనా. మన తనుజ వీడియోలు మన కళ్యాణ్ వీడియోస్ చేసుకుందాము. మీ అందరికి ఒక గొప్ప శుభవార్త చెప్పబోతున్నాను. కళ్యాణ్ని ఆర్మీ నుంచి తీసేశారంట. దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ రాబోతుంది, ఓకేనా. మనం ఆ వీడియోస్ చేసుకుందాం. ఓకే, ఉంటా మరి దోస్తులు, నేను మళ్ళొస్తా.